కాదండి మీరు కూడా ఒక నిమిషం మేము చెప్పేది కూడా మీరు వినాలండి. ఎందుకంటే ఆ దశ నిన్న ఏదైతే లిస్ట్ చేశారో ఆ లిస్ట్లో ఉండేది పోస్ట్ పోన్ అయిందా క్యాన్సిల్ చేసి వేరేది ఇచ్చారు. అంటే డీమ్ టు బి ఆన్సర్డ్ ఆర్ ఏ విధంగానే మీరు ట్రీట్ చేసుకోవచ్చు. అట్లా కాదండి. మేమేంటంటే మీరు చెప్పేయండి నేను చెప్తా. కాబట్టి అది జరిగిన తర్వాత మాది 344 ఉంది. ఫస్ట్ నుంచి అడుగుతున్నాం. ప్రతిరోజు మీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడంతా రేపు వస్తుంది ఈరోజు వస్తుందని చెప్పారు. ఇంకా 3 రోజులు అసెంబ్లీ మామూలుగా చూస్తే అప్రోప్రియేషన్ ఒక రోజు పోతుంది, ఒకరోజు ఫ్రీ డే ఉంది, మొత్తం 5 రోజులు అసెంబ్లీ ఉండేది, ఇంకా 3 రోజులు ఉంది. అక్రమ ప్రాజెక్టులు మీరు ఆ రోజు చెప్తే రోసే గారు చెప్తే ముఖ్యమంత్రి గారు వచ్చినాక మాట్లాడదాం అనుకున్నాం. అది మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే అక్కడ వాళ్ళు మొత్తం ప్రాజెక్టులని కట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి అధ్యక్ష ఈరోజు రామారావు ఇష్యూ బిగినింగ్ నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. అడిగినప్పుడు we will take it up tomorrow అండి. See, please sit down. I got your message. Please sit down. I'll tell you. కాదు మేము 344 అంటే ప్లీజ్ టేక్ యూర్ సీట్. 1 minute పూర్తి చేయండి. అదే మరిగా ఇంకో పక్కన మీరు అవసరమైతే ఈవినింగ్ అసెంబ్లీ పెట్టి డిమాండ్స్ అని కూడా డిస్కస్ చేయమన్నాం. దానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అది కూడా కరెక్ట్ కాదు దిశ. అదే మరి ఎండోమెంట్స్ మినిస్టర్ ఇప్పుడే గాది వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా దీనిపై కూడా ఆలోచిస్తున్నారు. ఇది చాలా వరకు అంటే మళ్ళీ మీరు డిమాండ్స్ అయిపోయినాక వారి స్టేట్మెంట్ అంటే ఇచ్చేసి వెళ్ళిపోయినట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు దిశ. చాలా తీవ్రమైన విషయం. వారు వాలంటరీగా నిన్నైతే మేము అర్జెంట్ మోషన్ ఇచ్చారు, వాలంటరీగా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఆ స్టేట్మెంట్ ముందు తీసుకోండి. తర్వాత కాదండి దీనికి ప్రయారిటీ మేము చాలా స్పష్టంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక్కొక్కసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నారు. దిశ ఇమ్మన్నారు, మేము సపోర్ట్ చేసాం, పూర్తి సహకరించాం. ఎండోమెంట్స్ మినిస్టర్ గారి యొక్క స్టేట్మెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని కూడా మనం తీసుకోకపోతే కరెక్ట్ కాదు. మీరు అది తీసుకోండి. రేపు 344 రామారావు తీసుకోండి, పూర్తిగా మేము సహకరిస్తాం.